పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్కే ఇంత రెచ్చిపోతున్నావు, రియల్గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది. ఏంట్రా నువ్వు అనేది? ఏంటేంటి, కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని, పైగా 6 అడుగుల అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందా? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని. ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే ఆపరా. ఆపను. నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది. నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కకృతిపడి 1 నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు మోసి కని, తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న నా తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి, నా కోసం కొవ్వొత్తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? అది కాదు. చాలు. అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి. అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి. బాబు. అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు, నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా. దానికోసం పని మనిషి, వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళితే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేస్తూ, నీతో కాపరం చేస్తూ, నోరు మొయ్యరా. పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి. చూసావురా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడోకు, నీకో బాలమిత్రుడిని కనిస్తా. ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడు. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు? నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. ఇదేదో మా చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు. దూకేశాడా? లేదు సార్, పైన. వాడెవడు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడు. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు. ఆ దృశ్యాన్ని నేను చూడలేదు. ఆ ట్రాజడీ తట్టుకోలేదు. రారా. అయ్యో, మా నాయన మా నాయన మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే.
నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తాను. దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, దా దా నిదానం రా నాయనా. అయ్యో అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోన్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. అవును, ఇప్పుడు ఎక్కడున్నావు? మీకు కనిపించినంత దూరంగా. వారం రోజులు టైం ఇస్తున్నాను. ఇంటికి రావడానికా? కాదు, నేను ప్రేమించిన ఆర్తిని వెతికి తీసుకురావడానికి. తన్ని తీసుకురాకపోతే మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. తొందరపడి ఏకైత్యం చేసుకోవద్దురా. నాన్న, నీ ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందో. నేను ఓకే అనుకుంటానే. నీ నోరు ముయ్యండి. ఓకే. అవును నాన్న, నువ్వు కోరుకున్నట్టే అమ్మ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీ ముందు ఉంచావు. నా మాట నమ్ము నాన్న. సరే మమ్మీ. అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి ఇదిగో కామేశ్వరి, ఫాలో అవుతున్నా. ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయ మాటలకి పడిపోయింది నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. సార్ ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? ఏందే ఇందాక చూస్తాను తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకుంటదే? పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఎలాగా? పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలే ఇచ్చాడు. అన్నా యాడున్నాయి బీగాలు? తీ పారిపోతాం. ఆ తాళాలు తీ. తీరా గబ్బు నా కొడుకు. పడిపోయినట్టున్నాయనా? తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగలగొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? ఇప్పుడు ఎలా మరి? పేలి పోవటమేరా. పారిపోండి, తొందరగా పారిపోండి. హోటల్లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడుంది ఎత్తుకండి, డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లర ఎరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? కనిపించడం లేదు. కేక్ బాక్సా? చూసావా? తీసాను. ఏది ఎక్కడ పెట్టావు? అవును, ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను అడుగుతావరా ఫుల్. గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది. చెప్పు. బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా? ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయాను కొని తీసుకుని రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్, మన హోటల్ పేరుపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండాగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు. శంకరం, నా మాట వినరా? నేను విన్ను. ఆగరా. నేను ఆగను. ఆగరా. ఆయాసంతో పాటు ఆస్తమా కూడా వచ్చి పడిపోతున్నాను. ఆగరా. నువ్వు పోయినా నేను ఆగను. తండ్రిని బతుకు అంత మాట అంటావా? ఆగు. నేను ఆగను. శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి. రియల్లీ? పోనీ మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. You sweet darling.
నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయి. ఓకే సార్ కాల్చేరా. కాల్చమన్న సిగరెట్ కాదు వాళ్ళని. ఓహో అలాగే. కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవరా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? గొట్టం వంకరగా ఉంటుందండి. అయితే ఈసారి వంకరగా ఏం చేయి వాళ్ళకి తగులుతుంది. అలాగే. ఏమైంది? వాళ్ళు వేసిపోతారండి.